తెలంగాణ పోలీస్ శాఖలో టెన్షన్ మొదలైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిటీలోని 3 కమిషనరేట్లలో పలువురు ఉన్నతాధికారులు బదిలీ అయ్యారు. తాజాగా మియాపూర్ సిఐ ప్రేమ్ కుమార్ అయితే సస్పెండ్ అయ్యారు. మాజీ సిఐ దుర్గారావును అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించకుంటే కఠిన చర్యలు తప్పవంటూ కూడా ఉన్నతాధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, తెలంగాణ పోలీస్ శాఖలో అయితే టెన్షన్ మొదలైనట్లుగా తెలుస్తుంది. అసలు తెలంగాణ పోలీస్ శాఖలో ఏం జరుగుతోందని అనుకోవచ్చు అంటారు? మాధురి, ఏదైతే ఈ 3 కమిషనరేట్లలో ఉన్న సీఏలు కొత్తగా ఛార్జ్ తీసుకున్న తర్వాత విధి నిర్వహణలో నిర్లక్ష్యం వ్యవహరించినా, అవినీతికి పాల్పడినా సహించేది లేదు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా ఇప్పుడు ఏదైతే ఇప్పటి వరకు దాదాపు 10 మంది సిఏ, ఎస్ఐ స్థాయి అధికారులను అందరినీ కూడా సస్పెండ్, బదిలీ వేటు చేయగా ఏకంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న హోంగార్డ్ నుంచి సిఏ స్థాయి అధికారి వరకు 86 మందిని సిపి కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి వారందరినీ కూడా బదిలీ చేసిన సంగతి సంచలనానికి దారి చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ఏదైతే మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహెల్ కేసులో డబ్బులు తీసుకుని అవినీతికి పాల్పడ్డ మాజీ అదే పోలీస్ స్టేషన్ లో పనిచేసి సస్పెండ్ గురైన మాజీ సిఐ దుర్గారావును కూడా గుంతకల్ పోలీస్ స్టేషన్ లో అదుపులోకి తీసుకొని అతన్ని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఇక తాజాగా మియాపూర్ కు సంబంధించిన సిఐ ప్రేమ్ కుమార్ ని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే ఒక ఫిర్యాదు మేరకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళ పట్ల తన సీఏ దురుసుగా ప్రవర్తించడంతో ఆమె సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి దృష్టికి దీన్ని తీసుకువెళ్ళింది. వెంటనే దానిపైన విచారణ చేపట్టి ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిన సిఐ ప్రేమ్ కుమార్ పైన సస్పెండ్ వేటు వేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే 3 కమిషనరేట్ల పరిధిలో కూడా ఉద్యోగాలు చేయాలంటేనే పోలీసులు వణికిపోయే పరిస్థితులు ఉన్నాయి. విధి నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, లేదంటే ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తి పట్ల దురుసుగా కానీ అలసత్వం ప్రదర్శించినా కూడా పోలీసు ఉన్నతాధికారులు వారందరిపైన వేటు వేయడం, ఆ తర్వాత కొంతమందిని సర్వీస్ నుంచి కూడా తొలగిస్తున్న ఘటనలు కూడా ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఈ ఏదైతే మియాపూర్ సిఐ ఏదైతే ప్రేమ్ కుమార్ వ్యవహారం సైబరాబాద్ కమిషనరేట్ లో చర్చనీయాంశంగా మారింది. మాధురి అండ్ కృష్ణ, రానున్న రోజుల్లో ఇంకా ఎవరిపై వేటు పడే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా ఇప్పుడున్న 3 కమిషనరేట్లో కూడా గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదైతే ల్యాండ్ కేసులు, సివిల్ మ్యాటర్లో తలదూర్చి లబ్ధి పొందిన సిఐలు కానీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు తప్పు చేసినా కూడా వారికి అనుకూలంగా వ్యవహరించిన అధికారుల చిట్టా కూడా తీయడం కూడా జరుగుతోంది. ఖచ్చితంగా ఒకవేళ కనుక వారి చిట్టా కనుక పోలీసు ఉన్నతాధికారులకు చేరిన తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే పోలీస్ అధికారి ఏసీపీ స్థాయి కానీ, డీసీపీ స్థాయి కానీ, సిఐ స్థాయి కానీ, ఎస్ఐ స్థాయి కానీ, కానిస్టేబుల్ అయినా సరే తప్పు చేసిన వారు ఎవరైతే ఉంటారో వారిని సర్వీస్ నుంచి తొలగించడమే కాదు, అవసరమైతే అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తామని కూడా పోలీసులు శాఖ స్పష్టం చేస్తుంది. సో జిల్లాలలో ఈ వ్యవహారం సంబంధించి హైదరాబాద్ 3 కమిషనరేట్లో ఉన్న పోలీసులు ఇప్పటికే ఏదైతే కొంతమంది జిల్లాలకు ట్రాన్స్ఫర్ బదిలీ చేసేందుకు అటు ఉన్నతాధికారుల దగ్గరికి కూడా చక్కర్లు కొడుతున్నట్లుగా కూడా వార్తలు వినబడుతున్నాయి. మాధురి, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.